తన గురువులకు పీఠాధిపతులకు నమస్కరించి ఈ కష్టమైన పురాణాన్ని కూడా సామాన్యులకర్థమయ్యేలా సులభమైన భాషలో రాస్తున్నానని వినయంగా చెప్పుకున్నారు. అది గొప్ప విషయం. జ్ఞానం అందరికీ అందాలని. అదే ఆ వినయం మనమిప్పుడు మాట్లాడుకోబోయే నారదుడి కథలోని గర్వానికి పూర్తిగా వ్యతిరేకం కదా. సరిగ్గా చెప్పారు. మార్కండేయుడు కథ వినయం, పట్టుదల, సరైన గైడెన్స్ గురించి చెప్తే, ఇప్పుడు మనం ఇంకో ముఖ్యమైన కథలోకి వెళ్దాం. నారదుడు గర్వం, మాయా మధ్య జరిగిన సంఘర్షణ. ఇక్కడ ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది. పూర్వం నారద మహర్షి హిమాలయాల్లో మానస సరోవరం దగ్గర చాలా కఠోరమైన తపస్సు మొదలుపెట్టాడు. ఎంత కఠోరమైంది అంటే దేవలోకం కూడా కొంచెం కలవరపడింది. ముఖ్యంగా ఇంద్రుడు భయపడ్డాడు. ఇంద్రుడికి ఎప్పుడూ ఇదే భయం గదా. అంతేగా, ఎవరైనా తపస్సు చేస్తే తన పదవి పోతుందేమో అని. అందుకే నారదుడి తపస్సు చెడగొట్టడానికి అప్సరసల్ని పంపాడు. ఇది దేవతల్లో కూడా ఉండే ఒక రకమైన ఇన్సెక్యూరిటీని చూపిస్తుంది. కాని నారదుడు సామాన్యుడు కాదుగదా. అప్సరసులు పాటలు పాడినా, నాట్యం చేసినా, ఆఖరికి వాళ్ల అందం చూపించినా అయినా నారదుడు చలించలేదు. శివశివా అనుకుంటూ కళ్ళు మూసుకుని తపస్సులోనే ఉన్నాడు. ఆయన ఇంద్రియ నిగ్రహం గొప్పది. యత్నాలు ఫెయిలవ్వడంతో అప్సరసలు వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత నారదుడు ఇంద్ర పదవి కోసం కాకుండా శివుడి కోసం తపస్సు చేస్తున్నాడని తెలిసి ఇంద్రుడు కూడా శాంతించాడు. అంతవరకు ఓకే. కాని ఇక్కడే అసలు కథ మొదలైంది అన్నారు. అవును, అప్సరసల ప్రలోభాలకు లొంగలేదని, తన ఇంద్రియాలను జయించానని నారదుడు చాలా సంతోషపడ్డాడు. కాని మూలంలో చెప్పినట్లు క్రమంగా ఆ సంతోషము గర్వముగా మారింది. గర్వంగా మారిందా? అవును. తను మాయను జయించేశానని, ఇంద్రియాలకు అతీతుడినయ్యానని గర్వపడ్డాడు. ఇక్కడే సమస్య వచ్చింది. విజయం సాధించడం మంచిదే, కాని ఆ విజయం పట్ల గర్వపడటం అది మాయ యొక్క ఇంకో రూపమన్మాట. తెలీకుండానే వచ్చేస్తోంది. నిజమే, ఆ గర్వం ఆయనకు కనపడలేదు. తన గొప్పతనం అందరికీ చెప్పాలనుకున్నాడు. వెంటనే సత్యలోకానికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి. అవును, వెళ్ళి తను ఎలా తపస్సు చేశాడో, మన్మథుణ్ణి ఎలా జయించాడో, అప్సరసలను ఎలా తిప్పికొట్టాడో గర్వంగా చెప్పి, చూశారా తండ్రి, ఇదే కదా మాయ, దాన్ని నేను జయించాను అన్నాడు. కాని బ్రహ్మ రియాక్షన్ చూడాలి. ఏమీ మాట్లాడకుండా ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆ నవ్వులో హెచ్చరికుందేమో నారదుడు గమనించలేదు. అక్కడ్నించి నేరుగా కైలాసం వెళ్ళాడు. శివుడికి నమస్కరించి, దేవదేవా, మీ దయవల్లే నేను శివమాయను కూడా జయించాను అని గర్వంగా చెప్పాడు. అప్పుడు శివుడేమన్నాడు? శివుడు బ్రహ్మలా కాకుండా కొంచెం క్లియర్గా వార్నింగ్ ఇచ్చాడు. నారదా, శివమాయను జయించానంటున్నావు సరే, కాని ఏమో, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు. అయినా నారదుడికి అర్థం కాలేదా? కాలేదు. ఆ వార్నింగ్ను కూడా లైట్ తీసుకున్నాడు. తర్వాత వైకుంఠం వెళ్ళాడు. విష్ణువుకి నమస్కరించి తాను చేసిన గొప్ప పని గురించి, మాయను జయించడం గురించి చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి బహుశా చివరి హెచ్చరికగా ఇంకా లోతైన విషయం చెప్పాడు. నారదా, జాగ్రత్తగా విను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన మా ముగ్గురి శక్తికి మించిన శక్తి ఇంకొకటి ఉంది. అదే ఆది పరాశక్తి. అదే మహామాయ. మహామాయ? అవును. దాని అసలు రూపం తెలియక దాన్ని విష్ణుమాయ, శివమాయ అంటారు. నిజానికి ఆ మహామాయ ప్రభావానికి మేంకూడా లోబడే ఉంటాం. కాబట్టి మాయకు అతీతుడెవరూ లేరు. నువ్వు మాయను జయించానని గర్వపడుతున్నావు, కాని చాలా జాగ్రత్తగా ఉండు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ముగ్గురు దేవుళ్ళు హెచ్చరించారు. అయినా నారదుడిలో గర్వం తగ్గలేదు. ఆ గర్వమే అతన్ని ప్రమాదంలోకి నెట్టింది. ఆ గర్వ ప్రభావం చూడండి. దేవతల మాటలు పట్టించుకోకుండా నారదుడు భూలోకంలో తిరుగుతున్నాడు. అలా వెళ్తూ కళ్యాణపురం అనే పట్టణాన్ని చూశాడు. ఆ ఊరి రాజుకూతురు రమాదేవికి స్వయంవరమని విన్నాడు. రాజుగారి ఇంటికి వెళ్ళినప్పుడు చెలికత్తెలు ఆ రాకుమారిని తీసుకొచ్చారు. ఆమెను చూడగానే తపస్వి, విరాగి అయిన నారదుడు మనసు చలించింది. ఎంత విచిత్రమో చూడండి. ఇంద్రియాలను జయించానని గర్వపడ్డ వ్యక్తే ఇప్పుడు ఆమె అందానికి పడిపోయి ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మాయ అంటే ఇదేనేమో. ఏ నిదర్శనం. గర్వమనే చిన్న దారిలో వచ్చి మనిషి తెలివిని ఎలా కప్పేస్తుందో ఇది చూపిస్తుంది. కథలో ఇంకో ట్విస్టుంది. ఆ రాకుమారి రమాదేవి విష్ణువును తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోనని వ్రతం పట్టిందట. అవును. ఇది తెలిసి కూడా నారదుడు ఎందుకంత పట్టుపట్టాడు? గర్వమంత గుడ్డిదా? ఖచ్చితంగా. గర్వం, కోరిక అతని ఆలోచనను పూర్తిగా కప్పేశాయి.
అతను తగ్గకపోగా తన కోరిక నెరవేర్చుకోవడానికి మళ్లీ వైకుంఠం వెళ్ళాడు. మళ్ళీ విష్ణువు దగ్గరకా? అవును, వెళ్ళి ఆ స్వయంవరం గురించి, రాకుమారి అందం గురించి చెప్పి, స్వామీ, నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది, కాని ఆమె నిన్ను తప్ప ఎవరినీ చేసుకోదు, కాబట్టి దయచేసి ఆమె నన్ను వరించేలా నీ అందమైన హరిరూపాన్ని నాకివ్వు అని అడిగాడు. విష్ణువేమన్నాడు? విష్ణువు నవ్వి నచ్చజెప్పాలని చూశాడు. నారదా, పెళ్లి అంటే మాయాబంధం, సంసారంలో పడకు, నువ్వు తపస్వివి, ఆలోచించు అని చెప్పాడు. కాని నారదుడు విన్నాడా? వినలేడు. పైగా, తాత, నేను సామాన్యుడిని కాదు, శివమాయ, విష్ణు మాయలనే జయించినవాడిని, నా గురించి భయపడకండి అని గర్వంగా అన్నాడు. ఓహో! ఇక చేసేదేమీ లేక విష్ణువు తథాస్తు అన్నాడు, అలాగే జరుగుగాక అని. ఇక నారదుడి ఆనందానికి అంతేలేదు. వరం దొరికింది, రాకుమారి తనదే అనుకున్నాడు. నేరుగా కళ్యాణపురం వెళ్ళాడు. ఊరంతా పండుగలా ఉంది. స్వయంవర మంటపం రాజులతో నిండిపోయింది. నారదుడు కూడా తనకు విష్ణువు ఇచ్చిన హరిరూపంతో చాలా దర్పంగా లోపలికి వెళ్ళాడు. తను ఇప్పుడు విష్ణువులా ఉన్నాడు కాబట్టి రాకుమారి తననే వరిస్తుందని గట్టి నమ్మకంతో కూర్చున్నాడు. ఇక్కరే కథ భలే నాటకీయంగా మారుతుంది. రాకుమారి పూలమాలతో సభలోకి వచ్చింది. అందర్నీ చూస్తూ వస్తోంది. నారదుడు దగ్గరకొచ్చింది. నారదుడు ఆశగా మెడవంచాడు. కానీ కాని రాకుమారి నారదుడు